అందరికీ శుభోదయం. వీక్షకులందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కోరిక కొన్నాళ్లే బతికిస్తుంది, ఆశ చచ్చేదాకా బతికిస్తుంది, కానీ ఆశయం మాత్రం చావే లేకుండా చేస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, డిసెంబర్ 23, 2023 శనివారం. తిథి ఏకాదశి ఉదయం 7:11 వరకు, తదుపరి ద్వాదశి తెల్లవారుజామున 6:24 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం భరణి రాత్రి 9:19 వరకు, తదుపరి కృతిక. యోగము శివము ఉదయం 9:08 వరకు, తదుపరి సిద్ధము. కరణం విష్టి ఉదయం 7:11 వరకు, తదుపరి భవ. సాయంత్రం 6:45 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6:32 సూర్యాస్తమయం సాయంత్రం 5:41. చంద్రోదయం మధ్యాహ్నం 2:33. చంద్రాస్తమయం రాత్రి 3:51. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9:19 నుండి 10:43 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 2:54 వరకు. గుళిక కాలం ఉదయం 6:32 నుండి 7:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:32 నుండి 8:01 వరకు. వర్జము ఉదయం 7:05 నుండి 8:40 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 4:34 నుండి 6:09 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:29 వరకు. శుభ గడియలు ఉదయం 8:40 నుండి 9:17 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి 5:05 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:49 నుండి 5:40 వరకు. డిసెంబర్ 23 శనివారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి ఉదయం 7:11 వరకు ఉంది. తదుపరి ద్వాదశి తెల్లవారుజామున 6:24 వరకు ఉంది. తదుపరి త్రయోదశి. ఈ రోజు ఉన్న నక్షత్రాలు భరణి, కృతిక రెండూ కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుండి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి గుడిలోను, శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి వారి గుడిలోను, ఇంకా అన్ని వైష్ణవ ఆలయాల్లోనూ ఉత్తర ద్వార దర్శనం చేస్తారు. తిరుమల క్షేత్రంలో 10 రోజుల పాటు డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. సంవత్సరం మొత్తంలో వచ్చే 24 ఏకాదశిల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితం వస్తుంది. ఏడాదిలో వచ్చే అన్ని ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉండకపోయినా ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అపార ఫలితం దక్కుతుందని పండితులు చెబుతారు. ముక్కోటి ఏకాదశి పారణ సమయం డిసెంబర్ 24 ఉదయం 6:30 నుండి 8:46 వరకు. చంద్రుడు ఈ రోజు రాత్రి 3:17 వరకు మేషరాశిలోను, తదుపరి వృషభ రాశిలోను, సూర్యుడు ధనస్సు రాశిలోనూ ఉంటారు.
చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 3:17 వరకు కన్యా రాశి వారికి, తదుపరి తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 3:17 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తులా, వృశ్చికం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. సంవత్సరం మొత్తంలో ఎన్ని ఏకాదశులు ఉంటాయో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. జాతీయ రైతు దినోత్సవం. భారత రైతుల విజేతగా గుర్తింపు పొందిన చౌదరి చరణ్ సింగ్ గారి పుట్టినరోజు సందర్భంగా జాతీయ రైతు దినోత్సవం జరుపుకుంటారు. బహుభాషావేత్త, ప్రధాని పదవిని అధిష్ఠించిన మొదటి దక్షిణాత్యులు మన తెలుగువారు పివి నరసింహారావు గారి వర్ధంతి. సినీ నటులు నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 23 శనివారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. వృషభ రాశి దైవ బలాన్ని పెంచుకోవాలి. మిథున రాశి మంచి మనసును చాటుకుంటారు. కర్కాటక రాశి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. సింహరాశి సుఖమైన జీవనం ఉంటుంది. కన్యా రాశి అవసరానికి కావలసిన ధనం అందుతుంది. తులా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృశ్చిక రాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. ధనస్సు రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కావచ్చు. మకర రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. కుంభరాశి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి కొత్త విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.